హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ అర్చనా రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ మరియు కోక్ క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం గర్భాశయంలో కలిగే అధిక రక్తస్రావం గురించి తెలుసుకుందాం. గర్భాశయం నుంచి బ్లీడింగ్ అధికంగా జరిగిన లేదా ఎక్కువ మోతాదులో జరిగిన, ఎక్కువ రోజులు జరిగిన, ఫ్రీక్వెన్సీ కానీ, రెగ్యులారిటీలో కానీ లేదా వాల్యూమ్లో కానీ ఎటువంటి తేడాలున్నా దాన్ని అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అని అంటూ ఉంటాము. ఇది ఏ ఏజ్ గ్రూప్లోనైనా కలగవచ్చు అండ్ అక్యూట్గా కానీ లేదా క్రానిక్గా కానీ ఉండవచ్చు. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ గల కారణాలు ఏంటి అంటే పాలిప్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, లియోమయోమాస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, లేదా మాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ గల కారణాలు కానివ్వండి, కోగులోపతీస్ ఆర్ ఓవేరియన్ కారణాలు అంటే అండాశయాలకి సంబంధించిన లక్షణాలు ఉన్న కారణాలు కానివ్వండి, లేదా ఎండోమెట్రియల్ కారణాలు, ఐట్రోజెనిక్, కొన్నిసార్లు ఎటువంటి కారణాలు లేకుండా కూడా ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్తో కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే ఒక్కోసారి ఎక్కువగా హెవీ బ్లీడింగ్ కలగడము, మెనోరేజియా లాగా, లేదా ఒక మెన్స్ట్రువల్ సైకిల్కి ఇంటర్మెన్స్ట్రువల్గా బ్లీడింగ్ ఉండడము, మెట్రోరేజియా, లేదా ఫ్రీక్వెంట్గా తొందరగా మెన్స్ట్రుయేషన్ రావడము, లేదా ఒక్కోసారి ఇన్ఫ్రీక్వెంట్గా చాలా దూరంగా మెన్స్ట్రువల్ సైకిల్స్ రావడం, ఆలిగోమెనోరియా అంటాము. సో ఇట్లాంటి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్తో కూడా ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ చూస్తూ ఉంటాము. అయితే ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ని మనం గుర్తించడం ఎలాగా? ఈ పేషెంట్ నుంచి మనం ఒక థరో మెడికల్ హిస్టరీ తీసుకోవడము అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడము, వాళ్ళలో బ్లడ్ టెస్ట్, హార్మోనల్ రిలేటెడ్ చెకప్ చేయడము, తర్వాత ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ చేయడము, ఎండోమెట్రియల్ బయాప్సీ వీళ్ళలో చాలా అవసరం అండి. ఎందుకంటే ఎటువంటి మాలిగ్నెన్సీ కానీ అండర్లయింగ్ కాజ్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి ఈ ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత అడాలసెంట్ గర్ల్స్లో ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యానోవ్యులేషన్ అంటే ఓవ్యులేటరీ సైకిల్స్ కాకుండా యానోవ్యులేటరీ సైకిల్స్ ఉండడం మూలాన కానివ్వండి, లేదా ఇమ్మెచ్యూర్ హైపోథలామిక్ పిట్యూటరీ యాక్సిస్ ఉండడం మూలాన ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. అదే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల కానివ్వండి, లేదా హార్మోనల్ ఎటువంటి చేంజెస్ ఉన్న బాడీలో, లేదా ఎనీ సిస్టమిక్ థైరాయిడ్ కారణాల వల్ల కానివ్వండి, పీసీఓఎస్ కారణాల వల్ల కానివ్వండి కనిపిస్తూ ఉంటుంది. అదే పెరిమెనోపాజల్ మహిళల్లో అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యానోవ్యులేటరీ సైకిల్స్ వల్ల కానివ్వండి, లేదా హార్మోనల్ చేంజెస్ బాడీలో ఉన్న, లేదా ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే గర్భాశయం లోపల పొర మందంగా పెరిగినా కూడా ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ గర్భాశయంలో నుంచి అతిగా రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్ అయిపోయిన మహిళల్లో కనుక ఈ అధిక రక్తస్రావం కనిపిస్తే అది చాలా అబ్నార్మల్గా మనం గుర్తించాలండి. వాళ్ళలో డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళలో ఎండోమెట్రియల్ కార్సినోమాస్కి కానివ్వండి, లేదా మిగతా సీరియస్ కండిషన్స్ని మనం చూసుకోవడానికి డెఫినెట్గా అవసరం ఉంటుంది. వీళ్ళలో హిస్ట్రోస్కోపీ అండ్ ఎండోమెట్రియల్ బయాప్సీకి డెఫినెట్గా చేసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు సిమ్టమాటిక్గా ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తున్నారు, లక్షణాలు ఏంటి అనే దాన్ని బట్టి వీళ్ళని ట్రీట్ చేసుకోవాలి. హార్మోనల్ మెడికేషన్స్ కొంతమందిలో అవసరం ఉంటాయి, కొంతమందిలో నాన్ హార్మోనల్ మెడికేషన్స్ లైక్ ట్రానెగ్జామిక్ యాసిడ్తో వీళ్ళని ట్రీట్ చేయొచ్చు. కొంతమందిలో డెఫినెట్గా సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. వాళ్ళకి హిస్ట్రోస్కోపీ కానివ్వండి, లేదా ఎండోమెట్రియల్ రిసెక్షన్ చేయడం అనేది వీళ్ళకి అడ్వైజబుల్గా ఉంటుంది. ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అధిక రక్తస్రావాన్ని మనం గుర్తించకపోయినా, ట్రీట్ చేసుకోకపోతే కనుక సివియర్ అనీమియా కానీ, లేదా ఇంకా సీరియస్ అదర్ కండిషన్స్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో దీన్ని తొందరగా గుర్తించి మీ గైనకాలజిస్ట్తో దీన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ.